మినిస్టర్ రుద్రాని మాట్లాడుకుంటున్న మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని ఊహించని నిర్ణయం తీసుకున్న తులసి. మరి తులసి ఏ నిర్ణయం తీసుకుందో, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక ఆసుపత్రికి తులసి వస్తుందని తెలిసి పాపను చూసుకోవడానికి రాజు, కావ్య ఇద్దరు కూడా పాపను తీసుకుని ఆసుపత్రికి అయితే వస్తారు. అలా వచ్చేసరికి ఇక పాప ఏడుస్తూ ఉంటుంది. పాపను చూసి రాజు కూడా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. చక్రవర్తి గురించి తెలుసుకోండి, మీ వారిని అడగండి అని చెప్పి ఇక తులసికి అయితే చెప్తూ ఉంటారు. ముందు తులసికి దగ్గర అవ్వాలని నిర్ణయించుకుని ఇద్దరు కూడా ఇలా ఈ విధంగా ప్లాన్ అయితే చేసుకుంటారు. ఇక ఇంకేముంది, ఇక్కడ చూస్తే పాప ఎంతగానో ఏడుస్తూ ఉంటే మీ పాపకి నేను ఫీడింగ్ ఇస్తానని చెప్పేసి తీసుకువెళ్తుంది. తులసి ఇవ్వడంతో తీసుకువెళ్ళి పాలిస్తూ ఉంటుంది. అలా పాలిస్తూ ఉన్న సమయంలోనే ఎమోషనల్ అవుతూ ఉంటుంది. పాపని చూసుకుని, నీకు ఎందుకింత కష్టం వచ్చింది, నిన్ను నా ఒడిలో వెచ్చగా చూసుకోవాల్సింది దూరంగా చాటుగా చూసుకునే పరిస్థితి ఏర్పడింది అని కూతుర్ని చూసుకుంటూ తల్లడిల్లిపోతుంది. ఇక్కడ తన కూతురు తన ఒడికి చేరేసరికి తన కూతురని తెలియకపోయినా పాపతో ఎంతగానో ఆడుకుంటూ ఉంటుంది, చక్కగా ఆడిస్తూ ఉంటుంది తులసి. భార్య తన కూతుర్ని ఇక పాలిస్తూ చూసుకుంటూ ఎంత ఎమోషనల్ అవుతుందో చూసి రాజు తల్లడిల్లిపోతూ ఉంటాడు. లేదు కళావతి, మనకింతటి కష్టాన్ని తీసుకొచ్చిన వాళ్ళను నేను వదిలిపెట్టను. నీ బాధను వాళ్లకు మరింత బాధగా మారుస్తాను. మనం ఎంతగా బాధపడుతున్నామో అంతకి రెట్టింపు ఆ మినిస్టర్ అనుభవించేలా చేస్తాను అని రాజ్ అనుకుంటూ ఉంటాడు. ఇలా చూసుకుంటూ ఉంటాడు తన భార్య వైపు. ఇక్కడ పిల్లలిద్దరూ కూడా ఎవరు తల్లి ఒడిలో వాళ్ళు ఉండడంతో కాస్త హ్యాపీగానే ఉంటారు. అలా ఇక వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటారు చక్కగా. ఆ పాపను చూసుకున్న రాజు చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. పాపను చూసుకుంటూ అలానే ఉండిపోతాడు. ఈలోగా కావ్య అయితే మాత్రం ఇక పాప విషయంలో అన్యాయం జరిగింది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రతి విషయంలో నేను పోరాడి గెలవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది, చివరికి నా కన్న పాప విషయంలో కూడా ఇలాంటి దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే పాపకి ఇక కావ్య పాలివ్వడంతో తులసి పాపని ఆడిస్తూ ఉంటుంది కదా, అదంతా కూడా డాక్టర్ అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. పాప విషయంలో మాత్రం కావ్య ఎమోషనల్ చూసి రాజు అయితే మాత్రం ఇక ఇలా విడిచిపెడితే నా పాప నాకు దక్కదు అని చెప్పేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఆ మినిస్టర్కి బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉంటాడు. పాపని ఆడించుకుంటూ చాలా సంబరపడిపోతున్న తులసిని అలా డాక్టర్ చూస్తూ, మేడం మీ ఒడిలో ఉన్న పాప కూడా మీ పాపలాగే అనిపిస్తుంది, నిజంగా అంత బాగా ఆడిపిస్తున్నారు, నిజంగా గ్రేట్ కదా మీరు అని చెప్పేసి అక్కడ నీలవేణి దగ్గరికి వచ్చి, చూసావా నువ్వు ఆ తల్లులకు అన్యాయం చేశావు, కానీ ఎవరి బిడ్డ వాళ్ళ ఒడిలోకి వచ్చేసరికి ఆ బిడ్డలు చూసావా ఎంత బాగా ఆడుకుంటున్నారో. అవును, నేను చాలా పెద్ద ద్రోహం చేశాను కావ్య గారికి, కానీ నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని నీలవేణి అనుకుంటూ ఉంటుంది. డాక్టర్ అయితే మాత్రం ఇక తులసిని అడుగుతూ ఉంటుంది, మేడం నిజంగా గ్రేట్ మేడం, మీరు కావ్య గారు ఇద్దరు కూడా చాలా గ్రేటు, తల్లంటే ఇలానే ఉంటుందేమో, తల్లి ప్రేమ ఇలానే ఉంటుంది, నిజంగా తల్లి ప్రేమను మించింది ఏదీ లేదు కదా. అవును, తల్లి ప్రేమ ఎంత గొప్పదో, నాకు మాతృత్వం లేదేమో ఇక ఉండదేమో అనుకున్న తర్వాత ఇక పాప నా చేతిలోకి రావడం నా అదృష్టంగా మారింది, నా కంటి పాపలా మారింది, ఈ పాపని చూస్తుంటే కూడా నా పాపలాగే అనిపిస్తుంది ఏంటో అని చెప్పేసి తులసి అంటూ ఉంటుంది. ఈలోగా కావ్య రాజు పాపను తీసుకుని వస్తారు. అలా వచ్చేసరికి నిజంగా గ్రేట్ కావ్య మేడం, మీరు ఎప్పటికప్పుడు నా పాప ఏడుపుని మానిపిస్తున్నారు, అలాగే నా పాపకి ఈరోజు కడుపు నిండా పాలిచ్చారు, అలాగే ఆ రోజు ఏడుస్తూ ఉన్న పాపని ఊరుకోబెట్టారు. అయ్యో ఏంటండి తులసి గారు అలా మాట్లాడతారు, మీ పాప నా పాప అని వేరు వేరు ఎలా ఉంటారు, ఇక చంటి పాప అంటే ఎవరికైనా పాపే కదా అని కావ్య అంటూ ఉంటుంది. ఈలోగా నిజమే, కావ్య గారి మనసు ఎంత గొప్పది కాకపోతే ఈరోజు మీ ఒడిలో ఈ బిడ్డ అంత సంతోషంగా ఉంటుంది. అవును నిజమే డాక్టర్, నిజంగా గ్రేటు, ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అని ఇక
కావ్య గారిని చూస్తేనే అర్థమవుతుంది. ఖచ్చితంగా మీ బిడ్డ విషయంలో నా భర్త హెల్ప్ తీసుకుంటాను. నా భర్త ఖచ్చితంగా మీ బిడ్డని వెతికి తీసుకొస్తారు. ఆ రోజు కోసం తప్పకుండా ఎదురు చూస్తూ ఉండండి. అది త్వరలోనే వస్తుంది. ఖచ్చితంగా అండి. నిజంగా మీరు అంత హామీ ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా సరే ఇక నేను వెళ్ళొస్తానండి. మా వారు మళ్ళీ ఇంటి దగ్గర ఉంటారు కదా! ఎవరైనా వస్తూ వెళుతూ ఉంటారు. నేను ఇంటి దగ్గర లేకపోతే కంగారు పడతారని చెప్పేసి తులసి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఈలోగా రాజు, కావ్య ఇద్దరూ కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఫీల్ అవుతూ ఎమోషనల్‌గా ఉంటారు. ఈలోగా డాక్టర్ అయితే అంటూ ఉంటుంది, నిజంగా గ్రేట్ కపుల్ మీరు. అంత నిజం తెలిసినా కూడా ఆవిడ విషయంలో మీరు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారేంటి? అసలు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది కావ్య అని చెప్పి అంటూ ఉండగానే అందుకే కదా ముందుగా తులసి గారికి దగ్గరవుతే ఆ మినిస్టర్ పొగరు అణచడానికి ఉంటుంది. ఆ మినిస్టర్ నోటి వెంటే నిజం బయటపడేలా చేస్తాము. ఖచ్చితంగా మా పాపని ఆ మినిస్టరే మా చేతిలో పెడతాడు అని కావ్య అంటూ ఉంటుంది. అవును, మా బిడ్డని దూరం చేసిన ఆ మినిస్టర్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు రాజు కూడా. నిజంగా చాలా అన్యాయం జరిగిందండి కావ్య గారికి. నేను కూడా ముందు అపార్థం చేసుకున్నాను. కానీ కావ్య గారి గురించి తెలిసిన తర్వాత నేను తప్పు చేశానని నాకు అర్థమైంది. నిజంగా కావ్య గారు గ్రేట్. తన బిడ్డ గురించి ఎంత తాపత్రయం పడ్డారో ఏ తల్లి ఇంతగా ఆలోచించి ఉండదేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అలా ఇక తులసి ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వీళ్ళు అడగమన్నట్టుగానే, ఏవండి పాప హెల్త్ కండిషన్ అంతా బాగానే ఉందిగా, అయితే లోపలికి తీసుకువెళ్ళు. ఆ, అవును మర్చిపోయానండి. నాకు ఒక చిన్న అనుమానం. ఏంటి తులసి? ఏంటా అనుమానం? అదే చక్రవర్తి గారు ఏమయ్యారు? ఆ రోజు నుంచి చక్రవర్తి గారు ఆస్పత్రికి కూడా రావట్లేదని డాక్టర్ కూడా చెప్పారు. ఎక్కడికి వెళ్ళారు? ఏదైనా క్యాంపుకు వెళ్ళారా? ఏంటి తులసికి ఇలాంటి అనుమానం వచ్చింది? ఆహ్, ఏమో నాకు తెలీదు. నాకు కాంటాక్ట్‌లో లేడు. అయినా ఇవన్నీ నీకెందుకు? నీకు డాక్టరొచ్చి చెకప్ చేస్తుంది కదా! అది కాదండి. అవన్నీ ఎందుకు తులసి? పాపని చూసుకో వెళ్ళు. ఇప్పుడే కదా ఆస్పత్రి నుంచొచ్చావు. ముందు పాపని పాలిచ్చి పడుకోబెట్టు అని చెప్పేసి లోపలికైతే పంపించేస్తాడు. ఇలా మళ్ళీ మినిస్టర్‌కి కొత్త ఆలోచన వచ్చేస్తుంది. అమ్మో! ఇప్పుడు తులసికి అనుమానం వచ్చింది. తులసికి ఎట్టి పరిస్థితిలోని కూడా ఎటువంటి నిజాలు తెలియకూడదు. ఎందుకంటే తులసి పాప దూరం అవుతే బ్రతకలేను అని నాకు చెప్పేసింది. తులసిని దూరం చేసుకుంటే నేను బ్రతకలేను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక ఇదిలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇంట్లో పాప విషయంలో కావ్య ఇక పాపతో ఆడుకుంటూ, పాపని ఆడిస్తూ, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అందరి విషయంలో కలుపుగోలుగా ఉండడం చూసి రేఖ ఆశ్చర్యపోతుంది. ఈలోగా ఇంట్లో పొజిషన్ ఏంటని చెప్పేసి రుద్రాణి అయితే కాల్ చేస్తుంది రేఖకి. ఏంటమ్మా, ఏం జరుగుతుంది ఇంట్లో? నాకేం అర్థం కావడం లేదు. కావ్య పిచ్చిదాల్లా రోడ్డులు పట్టుకు తిరుగుతుంది. వెళ్లకుండా ఆపేస్తే ఇంట్లోనే పిచ్చిదైపోతుంది. అప్పుడు ఇక కావ్య పిచ్చి ప్రవర్తనని అడ్డుపెట్టుకుని ఇక మనం ఎలాగైనా సరే భావన దక్కించుకుని ఆస్తి దక్కించుకోవాలని మనం కోరుకుంటే అసలు కావ్య ఏమీ లేనట్టుగా ఆ పాపే తన పాప అన్నట్టుగా ఆ పాపని ప్రేమగా చూస్తుందేంటి? ఇదేంటిది? అయితే ఆ కావ్య ఏదో పెద్ద ప్లాన్ మీదే ఉంది. జాగ్రత్త రేఖ, చాలా జాగ్రత్తగా కావ్య గురించి మనం తెలుసుకుంటూ ఉండాలని చెప్పేసి అంటూ ఇక రుద్రాణి అయితే మినిస్టర్ దగ్గరికి అయితే వెళ్తుంది. అలా వెళ్ళేసరికి రుద్రాణి గారు రండి కూర్చోండి అని చెప్పేసి అంటూ ఉండగానే కూర్చుంటుంది రుద్రాణి అయితే. అలా కూర్చునేసరికి ఏంటండి, ఏం జరుగుతుంది? పాప విషయంలో ఏం జరుగుతుంది? ఏమో నాకు ఏం అర్థం కావడం లేదు. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. కావ్య పాపని ఇక నా భార్య తులసి పాపగా, మా కంటి పాపగా చూసుకుంటున్నాము. కావ్య పాపని మార్చేసి ఇక మా పాపని కావ్య చేతిలో పెట్టి అనారోగ్యం ఉండడంతో మా పాపని వదిలేశామని, కావ్య పాపని మా ఇంటికి తెచ్చుకున్నామన్న విషయం తులసికి తెలియకూడదు అని చెప్తూ ఉండగానే తులసి అటుగా వస్తూ ఆ మాటలు వినేస్తుంది. ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే కావ్య బిడ్డ ఏమయ్యిందో వెతకండి అని ఎంతగానో అడుగుతుంది తులసి. తన చేతిలో ఉన్న బిడ్డే కావ్య బిడ్డని ఎట్టి పరిస్థితుల్లోని తెలియకూడదని చెప్పనేసరికి ఇక
ఒకసారి ఆ మాటలు షాక్ అయిపోయి ఇంత పెద్ద ద్రోహం జరిగిందా ఆ తల్లికి అని చెప్పేసి ఇక ఒక్కసారే కావ్య వాళ్ళను పిలిచి రాజు చేతిలో పాపను పెట్టి రుద్రాణి చెంప పగలగొడుతుంది. దీనంతటికీ కారణం నా భర్త ఇలా చెయ్యడానికి అసలు కారణం ఈ రుద్రాణి గారే అని చెప్పేసి రుద్రాణి చేసిన కుట్రని బయటపెడుతుంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఒక తల్లిగా ఆలోచించి నా బాధని అర్థం చేసుకుని నా పాపని నాకిచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. మీ పాప తప్పకుండా బ్రతుకుతుంది. మీ పాప కోసం మేము కూడా ఇక మీకు సహాయం చేస్తాము. మీ పాప బ్రతుకుతుందని నమ్మకం మాకుంది అని చెప్పేసి చేతులు జోడించి తులసికి నమస్కరిస్తూ ఉంటుంది కావ్య ఎమోషనల్గా. అలా తులసి ఊహించిన నిర్ణయం తీసుకోవడంతో మినిస్టర్కి పెద్ద షాకే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కదలీలు అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు. అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.